వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అలసందలు ఉంటాయి కదా, ఈ అలసందల్ని నానబెట్టానండి. వీటితోటి చక్కగా షాలో ఫ్రై చేసి ఎక్కువ ఆయిల్ లేకుండా వడల్లాగా చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఇవి నానబెట్టుకోవాలి ఒక నైట్ అంతా కూడా. చాలా మంచిదండి హెల్త్కి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర కావాలి. వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీ జార్లో అలసందలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఉప్పు, జీలకర్ర వేసాను. ఇందులోనే కరివేపాకు వేద్దాము. కరివేపాకు కూడా వేసానండి. గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము వడల్లాగా పెనం పైన ఆ పిండిని వేసుకొని చక్కగా చిన్న మంట మీద మగ్గించి 2 వైపులా కాల్చుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి గుగ్గిళ్ళతోటి. ఫ్రెండ్స్, ఈ విధంగా కాల్చుకొని మనము నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి. ఫ్రెండ్స్, అలాగే మరికొన్ని అలసందల పిండితోటి ఈ విధంగా ఆవిరి కుడుములాగా వేసుకుంటున్నాను. అంటే రొట్టెలాగా వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే అలసంద గుగ్గిళ్ళ వడలు రెడీ అయ్యాయి. నిమ్మరసము మధ్య మధ్యలో ఆ చిన్న చిన్న ఉల్లిపాయలను నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా చట్నీ గిట్నీ ఏం అవసరం లేదండి. ఎందుకంటే అల్లం, పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి బాగుంటాయి. ఫ్రెండ్స్, చూసారా ఎంతో చక్కగా టేస్టీగా రెడీ అయ్యాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారండి. అలాగే ఈ పక్కన ఈ రొట్టె కూడా సిద్ధమవుతూ ఉందండి. చూడొచ్చు. కొంచెం సేపు కాలనిచ్చి తిరిగేసుకుందాం. ఫ్రెండ్స్, అలసందలతో ఫస్ట్ టైం వేసానండి. చాలా చక్కగా కుదిరింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఏమండి, టేస్ట్ చూడండి ఎలా ఉందో చెప్పాలి మీరు. నిమ్మరసం పిండుకొని దానిపైన ఉల్లిపాయలు కూడా పెట్టుకొని తినండి. టేస్ట్ చేయండి. ఎలా ఉందండి? టేస్ట్ బాగుందా? సూపర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి.